హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ టెల్ న్యూస్. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్రంలో ఈ ఏడాది 22,000 కోట్ల రూపాయలతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని, త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఇక హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లో హౌసింగ్ కార్పొరేషన్ సంస్థలో పొరుగు సేవల కింద నియామకమైన 6 రోజులు శిక్షణ పొందిన 350 మంది సహాయ ఇంజనీర్లకు శనివారం మంత్రి ధ్రువపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఈలుగా శిక్షణ పొందిన 450 మందిలో 45% మంది మహిళలు ఉన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వీరిని మెరిట్ ప్రకారమే ఎంపిక చేశామని, ఎలాంటి ప్రలోభాలు ఒత్తిళ్లకు గురికాకుండా ఏఈలు పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. దేశంలో తెలంగాణ మినహా ఏ రాష్ట్రం కూడా ఇళ్ల నిర్మాణ పథకానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం లేదు. ప్రతి లబ్ధిదారుడు 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఇంటిని నిర్మించుకోవాలి. వివిధ దశల్లో ఇంటి నిర్మాణం చేసుకున్న ప్రతి లబ్ధిదారుడికి ప్రతి సోమవారం చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. అనంతరం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో పదోన్నతులు పొందిన 21 మంది సబ్ రిజిస్ట్రార్లకు ధ్రువపత్రాలను అందించారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ సిఈ చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.